పశువులలో వచ్చే ప్రాణాంతక గొంతు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుండి జూలై 25 వరకు ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని ప్రాంతీయ పశు సహాయ సంచాలకులు పశు వైద్యాధికారి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని పశు పోషకులు, రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభంలో పశువులకు గొంతువాపు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించడం ద్వారా పశువులను ఈ వ్యాధి బారి నుండి కాపాడుకోవచ్చని సూచించారు. జూలైలో గొర్రెలకు బ్లూ టంగ్ వ్యాక్సిన్, వర్షాకాలంలో గొర్రెల మేకలకు వచ్చే బ్లూ టంగ్ చిటికే వ్యాధి నివారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ జూలై నెలలో అందుబాటులోకి వస్తుందని గొర్రెల కాపర్లు, జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ జీవాలకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. మనకు ముఖ్యంగా ఈ వర్షాకాలము స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఎక్కువగా వచ్చే వ్యాధులు జబ్బవాపు, దీన్నే బ్లాక్ వాటర్ అంటారు. అట్లనే గొర్రెలలో ఈటీ, ఎంటెరోటాక్సిమియా, అట్లనే నల్లజాతి పశువులలో గొంతువాపు వ్యాధి, అలాగనే జీవాలలో బ్లూటంగ్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 4 దానిలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వము తరపున వ్యాక్సిన్లు సప్లై చేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విన్నవిస్తున్నాను. ఈ బ్లాక్ వాటర్ అనే వ్యాధి ఎక్కువగా 6 నెలల వయసులో ఉన్నటువంటి ఎద్దులు, ఆవులలో బాగా బలిష్టంగా ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వాటిల్లో ఈ జబ్బా అంటే ఎక్కువగా ఎక్కడైతే కండరాలు ఉంటాయో అవి వాసి టెంపరేచర్ అంటే జ్వరము 104 నుంచి 106 వరకు కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఏవైతే బలిష్టంగా ఉంటాయో ఆ తెల్లజాతి పశువుల్లో ఎక్కువగా వస్తుంది. దీనికి నివారణ అంటూ ఒకవేళ వ్యాధి సోకినట్లయితే మనం పెన్సిలిన్ లాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి. వ్యాధి నివారించడానికి మనకు బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ వస్తుంది. ఇది ప్రతి పశువుకు 3 ml ఇచ్చినట్లయితే దాన్ని మనం నివారించవచ్చు. ఈ బ్లాక్ వాటర్ వ్యాధి మనము ఈ నెల 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వ్యాక్సిన్ అన్ని గ్రామాల్లో కూడా మన పశు వైద్య సిబ్బంది వేస్తున్నారు. రెండోది అతి ముఖ్యమైనటువంటి వ్యాధి ఏంటంటే గొంతువాపు వ్యాధి. ఇది సోకినటువంటి పశువులలో జ్వరం ఎక్కువగా ఉండి గొంతు వాసి శ్వాస ఆడక 24 గంటలలోనే చనిపోతాయి. కాబట్టి వ్యాధి రాకముందరనే మనము టీకాలు వేసినట్లయితే మనము ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధి మనకు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు మనము అన్ని గ్రామాల్లో టీకాలు ఇస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినదిగా కోరుతున్నాము. జీవాలలో వచ్చే ముఖ్యమైనటువంటి వ్యాధి ఎంటెరోటాక్సిమియా, దీన్నే చిటుక వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి అన్ని జీవాలలో ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా నివారణ ఒకటే కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంటెరోటాక్సిమియా వ్యాక్సిన్ను మనము అన్ని గ్రామాల్లో వేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు ఇస్తున్నాము. కాబట్టి గొర్రెల కాపరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.